వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. రామాయంపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రథమ పుష్కర బ్రహ్మోత్సవాలు భక్తుల జయ జయ ధ్వరాలతో ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాల్లో భాగంగా నేడు 2వ రోజు కార్యక్రమాలు విశేష ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన అయ్యప్ప స్వామి వారి పవిత్ర ఆభరణాలతో పట్టణ పురవీధుల గుండా వైభవోపేతన ఊరేగింపు నిర్వహించారు. సాంప్రదాయ వేషధారణలు, మంగళ వాయిద్యాలు, హారతులతో సాగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఊరేగింపు సాగినంతసేపు పట్టణమంతా స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగింది. ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కృపతో సమాజంలో శాంతి, సౌభాగ్యం వెల్లువిరిసాయని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యతను, భక్తి భావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు, భజనలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల ముగింపు రోజున ప్రత్యేక అభిషేకాలు, మహా అన్నదానాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. మొత్తంగా రామాయంపేట పట్టణంలో జరుగుతున్న శ్రీ అయ్యప్ప స్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తూ రాష్ట్ర స్థాయి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
తీసిన